రైట్ అమ్మా, ఆ రోజు ఉదయం జరిగిందని చెప్తా ఉన్నారు. అంతకు ముందు రోజు సాయంత్రం అన్న మీకు ఏమన్నా వచ్చిందా ఇన్ఫర్మేషన్ ఇట్లా జరుగుతుంది? ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. అసలు మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకేం నోటీస్ ఇవ్వలేదు సార్. అసలు అది ఎలా జరిగేది కూడా మాకు అర్థం కాలేదు సార్. మేము సడన్గా తెల్లవారుజామున లేచేసరికి మా కళ్ళ ముందు పోలీసు వాళ్ళే ఉన్నారు. లేచేసరికే సార్ ఏమనిపించిందమ్మా ఆ క్షణం? అసలు ఆ జనాన్ని చూస్తే మాకే ఏంటి ఇంత జనం సడన్గా వచ్చారు ఏంటి అని అసలు మేమే భయపడ్డాం సార్. ఒక 1000 మంది సార్, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1000 మంది పోలీసు వాళ్ళు. మా గుట్టకా నుంచి చూస్తే కలెక్టర్ ఆఫీస్ దాకా పోలీసు వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళ జీపులు, బండ్లు, కార్లు, అసలు అయ్యే సందులేదు సార్. ఏ మాత్రం సందు లేకుండా ఏంటి ఇంత జనం వచ్చారంటే అదే ఆర్డీఓ గారు క్యాన్వాసింగ్ చేసుకుంటా మేము మా రక్షణ కోసం మేము కర్రలు పట్టుకున్నాం సార్. మరి అంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళ కాడ కర్రలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, వాళ్ళ కాడ లాఠీలు ఉంటాయి కదా సార్. మా రక్షణ కోసం మేము కర్ర పట్టుకున్నాం సార్. కర్రలు పట్టుకుంటే ఆర్డీఓ గారు అందులో కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే క్యాన్వాసింగ్ చేస్తున్నారు. మీ దగ్గర కర్రలు ఉన్నాయి, మీ దగ్గర కారాలు ఉన్నాయి, మీ దగ్గర కర్రలు ఉన్న సంగతి, కారాలు ఉన్న సంగతి, మీరు ఇంకా ఏమేంటికి మీరు రిపేర్ అయ్యి ఉన్నారో మాకు అన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. మీరు దయచేసి మీ కర్రలు పక్కన పడేసి పోలీసు వాళ్ళకి సహకరించండి. ఎట్లా సహకరించాలి? పోలీసు వాళ్ళు సహకరిస్తారా? వాళ్ళ ఇల్లులు కూలగొడితే మీరు పోయి నిర్దాక్షిణ్యంగా మంత్రుల ఇల్లులు 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఇల్లులు ఖాళీ చేయండి మేము పోతాం అల్లకానంటే మంత్రులైనా పోలీసు వాళ్ళైనా సహకరిస్తారా? మరి ఈ మాట అడిగిరా మీరు? మేము అడగలేదు సార్ ఆ మాట. పోలీసు వాళ్ళకి సహకరించండి అని అంటే మేము ఎట్లా సహకరించాలా? మా ఇల్లు కూలగొట్టుతున్నారు, మా ఇల్లు పోయేది కాక ఇంకా వాళ్ళకి మేము సహకరించాలా? ఎట్లా సహకరించాలి? మేము మనుషులం కాదా? మేము కూడా మనుషులమే కదా సార్. మేము ఎట్లా ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము పొద్దుగా లేస్తే కూలినాలు పని చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం, బతుకుతున్నాం, అక్కడ చిన్న చిన్న గుడిసెలో ఉండి లేని జీవితాలు గడుపుతున్నాం, మాకున్న స్తోమతలలో ఇల్లులు కట్టుకున్నాం అని చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కోటీశ్వరులు, ఫుల్ డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? డబ్బులు ఉన్నాయని చెప్తే ప్రభుత్వం చెప్పటం కాదు సార్. వాళ్ళు మా ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ ఎవరు చేయాలి సార్? ప్రభుత్వానికి చేసే బాధ్యత ఉందా లేదా? ఒకవేళ మేము కోటేశ్వర్లమే అవుతాం సార్, ఒకవేళ ఉండొచ్చు, ఉండరో లేరో సార్. ఒకవేళ కోటేశ్వర్లు అయినప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసి మీరు ఇక్కడ అరువులు కాదు, మీకు ఇక్కడ లేదు, మీకు అక్కడ ఇల్లు ఉంది, భూమి ఉంది కాబట్టి మీరు అక్కడికే వెళ్ళండి అనేసి ముందు ఆర్డర్ ఇవ్వాలి కదా సార్. మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇల్లు లేనోడికి అక్కడే ఉంచాలి కదా. కట్టుకున్న ఇల్లు కూల్ చేసి ఇవ్వాలి. మీరు అరువులు కాదాడా, మీకు భూములు ఉన్నాయి, మీరు కోటేశ్వర్లను ఇవ్వాలట్లా చెప్పగలుగుతున్నారు సార్. అది ముందు చెప్పాలి కదా. మాకు అన్ని 10 సంవత్సరాలు చీకట్లో ఉన్నా కానీ నువ్వు పట్టించుకోలేదే. ఇవాళ మమ్మీని బయటికి పంపించి ఎక్కడో బయట పడేసి ఇవాళ లైట్లు పెట్టుకొని కూలగొట్టిన మట్టి ఎత్తడానికి అసలు అంతే ఇదేంది సార్? ఆయనకి ఇవాళ మట్టి అమ్ముకుంటాడు. కొట్టిన మట్టి ఎత్తడానికి లైట్లు పెట్టుకొని పని చేస్తున్నారు సార్. లేవు మాకు అసలు ఇన్ని రోజులు కరెంటు లేవు, నీళ్లు లేవు. అయినా కానీ మా సొంతంగా మేము రూపాయి వేసుకొని సోలార్ పెట్టుకొని పెట్టుకొని సోలార్ తోటి మేము నీళ్ళు పట్టుకుంటున్నాం సార్. ఆ నీళ్ళు ఒక రోజు వస్తే, ఎండ వచ్చిన రోజు నీళ్ళు వస్తాయి, ఎండ రాని రోజు రావు సార్. వర్షం వచ్చిన వర్షం నీళ్ళు పట్టుకుంటున్నాం. ఆ సోలార్కి వర్షం వచ్చిన రోజు వర్షం నీళ్ళు పట్టుకొని ఆడుకుంటున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ 100 సార్లు నడిచిపోయినాం సార్. మున్సిపాలిటీ ఆఫీస్కి బిందెలు పట్టుకొని నడిచిపోయి సార్ మాకు నీళ్లు కావాలి సార్, మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, కరెంటు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, మాకు కావాలని 100 సార్లు పోయినాం సార్. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మేము పోయి అడిగినప్పుడు 1 సారి 2 సార్లు 2 ట్యాంకర్లు పంపించారు. మళ్ళీ 3వ రోజు కాంచి మళ్ళీ బంద్. ఒక్కరోజే పంపించేవాళ్ళు, ఒక 2 ట్యాంకర్లు. తెల్లారి రోజులు ఏంటి సార్ ఒక్కరోజే పంపించారు, మళ్ళీ రావట్లేదంటే లేవమ్మా ఇక రావు, మీకు ఒక్కరోజు మీరు ఒక్కరోజు వచ్చారు కాబట్టి ఒక్కరోజే. కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా బిందెలు పట్టుకొని పోయినాం సార్. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా బిందెలు పట్టుకొని పోయి కలెక్టర్ అన్న వచ్చి మిమ్మల్ని విచారణ చేయడం, అక్కడ ఉన్నటువంటి భూములు నిజంగా గవర్నమెంట్దా కాదా అని ఏమన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిండే ఈ 4 సంవత్సరాలలో? లేదు సార్, ఒక్క రోజు కూడా రాలే. మేమే పోయినాం, ఎన్నోసార్లు పోయి అప్లికేషన్లు పెట్టినాం. మా భూమి మాకు సర్వే చేసి 62 ఎకరాలు 7 కుంటల భూమి సర్వే చేసి మా భూమి మాకు ఇవ్వండి అని ఎన్నోసార్లు అడిగినాం. అయినా కానీ లేదు. ఆయన ఇంతవరకు సర్వే చేయలేదు. మరి ఇప్పుడు మీకు ఇచ్చిన భూమి ఎక్కడుంది? మాకు భూదాన్ బోర్డు ఇచ్చినది కదా, ఆ భూమి ఎక్కడుంది అని చెప్పి మీరు అడుగుతురా? ప్రభుత్వం చెప్తుందా? అడుగుతున్నాం సార్, అడుగుతున్నాం కానీ ఏం సమాధానాలు చెప్పట్లేదు. మా 62 ఎకరాలు 7 కుంటల భూమి మాకు ఎక్కడైతుందో, ఇది మీ భూమి కాదంటున్నారు కదా, మాకు ఎక్కడైతుందో అక్కడే చూపించండి. 62 ఎకరాలు 7 కుంటల భూమి ఇదే భూదాన్ భూమి అని అక్కడ చూపించి మాకు
అక్కడికే పంపియండి మేము మన మంత్రులు ఏం చేస్తారు? ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇంతవరకు ఒక్కరు రాలేదు సార్. వాళ్ళ పాత్రే ఉండి వాళ్ళే కూలగొట్టించారు. వాళ్ళ ముగ్గురు మంత్రులదే ఇదంతా కథ. అంతా వాళ్ళదే సార్. వాళ్ళ పాత్ర ఉండబట్టి వాళ్ళు ఈ రోజు వరకు కూడా వచ్చి ఏం తింటున్నారు, ఎట్లుంటున్నారు, ప్రజల పరిస్థితి ఏందని ఈ రోజు వరకు వచ్చారా? రాలేదు. ఇప్పటి వరకు కూడా వచ్చి మందులు ఇచ్చిన మంత్రులు లేడు సార్. ఇంతవరకు కూడా 15 రోజులు ఇవాళకి అలోలు వచ్చినట్టు మీ పిల్లల తల్లులను రోడ్ల మీద పడి ఎండనక వాననక అసలు ఎంత తల్లడిల్లిపోతున్నామో. బాత్రూములు సక్రంగా లేక, తిండి సరిగా లేక, మళ్ళీ ఏదో కేసులు, మళ్ళీ అక్రమ కేసులు, ఇలాంటి మా బాధలు మీడియా వాళ్ళ కాడ చెప్పుకున్నా కానీ అగో పలానా వచ్చి మీడియా ముందు చెప్పింది అనేసి మళ్ళీ కేసులు పెడుతున్నారు సార్. అసలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఉంచిరంట మన ఏమంటారు అంబేద్కర్ భవన ఏదో ఉన్నదని చెప్పి అక్కడ ఉంచిరంట. అక్కడ ఎట్లా ఉంది? కనీసం ఉండడానికి ఏమన్నా వసతులు అవి కరెక్ట్? వసతులు లేవు అక్కడ కూడా, ఏం లేవు సార్. బాత్రూములు లేవు. 600-700 మందికి 1-2 బాత్రూములు ఉంటే ఏమైతే సార్ ఆడవాళ్ళు మగవాళ్ళకి? ఆ బాత్రూములు సక్రంగా లేవు. అక్కడ ఒక తిండి లేదు. వాళ్ళు తింటారా తినట్లేదా అని ఎవరన్నా కొంచెం వీళ్ళకి మద్దతు ఇద్దాము, చూసిపోదామని సపోర్ట్గా వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయటం, మేము ఎవరన్నా ముందుకు పోయి మాట్లాడిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేయటం, మీ మీద కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో ఇది ప్రజాపాలన తెచ్చిన నేను ఇక మొత్తం పేదోళ్ళది ఈ రాజ్యం అని చెప్పిండు. ఇట్లా చూస్తే ఒక పక్క ఇందిరమ్మ ఇల్లులు పంచుతున్నాం అని చెప్తుండు. ఇటు చూస్తే అసలు ఉన్న ఇల్లులు కూలగొట్టి ఆ రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి. ఆ రేవంత్ రెడ్డికి, మీ దగ్గర ఉన్న ముగ్గురు మంత్రులకు, ఆ దగ్గర ఉన్న పక్కనే కూతవేడి దూరం నడుచుకుంటూ పోవచ్చు. 4 అడుగులు వేసి వస్తుంది కలెక్టరేటు. అందులో ఉన్న కలెక్టర్కి ఏం చెప్తారు? అసలు మీ బాధ ఎట్లా వర్ణిస్తారు? అసలు ఏం చెప్పాను సార్, అసలు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి సార్. వాళ్ళు ఆ మంత్రులు కానీ వాళ్ళు కలెక్టర్ కానీ ఎమ్మటే సస్పెండ్ చేయాలని మా కోరిక.